بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وطرق لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين وبه نستعين وصلى الله على نبينا محمد صلى الله عليه وسلم. قال الله تبارك وتعالى إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 حرم. وقال النبي صلى الله عليه وسلم في الحديث إن دماءكم وأموالكم وأعراضكم حرام عليكم كحرمة يومكم هذا وفي بلدكم هذا وفي شهركم هذا إلى آخر حديث رواه مسلم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు ఇహ పరలోకాల యజమాని పాలకుడు పోషకుడు ఉత్తమ ఆహార ప్రదాత జీవమరణాలకు కారకుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు జీవిత సహచరుడు లేనివాడైనటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన కుటుంబీకులపై, ఆయనను విశ్వసించి ఇహపరలోకాలలో సాఫల్యం చెందిన సహాబాలందరిపై అల్లాహ్ తరపు నుంచి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఆమీన్. సోదరులారా, హమ్దో సనా అల్లాహ్ యొక్క పవిత్రత మరియు దరూద్ తర్వాత మీ ముందు సూరే యూనుస్ సూరే తౌబా నుంచి ఒక వాక్యం మీ ముందు పఠించడం జరిగినది. నాకు ఇవ్వబడిన అంశము హజ్. మనకిస్తున్న సందేశము ఏమిటి అంటే దానికి సమాధానము తౌహీద్. తౌహీద్ అనే ఈ పదానికి అర్థము ఏకేశ్వరోపాసన. దీన్ని గుర్తుపెట్టుకోండి. హజ్ ఇచ్చే సందేశం ఏమిటండి అంటే తౌహీద్, ఏకేశ్వరోపాసన, ఒక్క దైవాన్ని ఆరాధించటము. అయితే ఈ క్రమంలో నా ప్రసంగాన్ని మొదలు పెట్టక ముందు కొన్ని ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ప్రసంగం వినే కొద్దీ ఈ ప్రశ్నలకు సమాధానము మీకు అర్థమవుతూ ఉంటుంది. సాధారణంగా హజ్, ముస్లింలు హజ్ యాత్రకు బయలుదేరుతున్నారండి అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏమిటండి అని సమాజంలో కొంతమంది భావిస్తున్నారు. అంటే హజ్కి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందా? మొదటి ప్రశ్న. రెండోది, అక్కడ వెళ్ళిన తర్వాత ప్రజలు ఏం తీసుకొస్తున్నారు? తీసుకురావటం అంటే ఏం నేర్చుకొని వస్తున్నారు? చాలామంది అడిగే ప్రశ్న. హజ్ ఎక్కడైతే చేస్తారో కాబా, దానికి సంబంధించి అనేకులు అనుకుంటారు కాబతుల్లా అంత దూరం ఉందండి, ఈ భూమండలంపై పవిత్రమైన మరియు పుణ్యక్షేత్రము, షాయిరుల్లాహ్, అల్లాహ్ యొక్క చిహ్నాలు, పవిత్రమైన క్షేత్రాలు అంటారు. ఒక ప్రదేశానికి పవిత్రంగా పుణ్యక్షేత్రము, షాయిరుల్లాహ్ ఖరారు చేయడానికి, నిర్ధారించడానికి అర్హత, అధికారం ఎవరు కలిగి ఉన్నారు? హజ్ చేయడానికి అంత దూరం వెళ్తుంటే ముస్లింలు మస్జిద్లో ఉన్న వాళ్ళు ఆజ్ఞాపిస్తే, పెద్దలు చెప్తే, మత పెద్దలు, గురువులు చెప్తే వీళ్ళందరూ అంత దూరం వెళ్తున్నారా? అసలు హజ్ చేసే ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ఉందండి? అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు మీరు గుర్తుపెట్టుకోండి. నేను ప్రసంగం చెప్పే కొద్దీ మీకు ఇన్షాల్లా ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తూ ఉంటుంది. అల్లాహ్ నాకు ఖురాన్, అంతిమ దైవ గ్రంథం ప్రకారము చిట్ట చివరి ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించిన హదీసుల ప్రకారం ప్రసంగాన్ని ఇచ్చే తర్వాత మనందరినీ దాని ప్రకారం ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. సోదరులారా, సోదరిమణులారా, సూరే తౌబాలోని ఈ వాక్యంలో అల్లాహ్ తబారక వ తఆలా అన్నారు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరం.
అల్లాహ్ తబారక తఆలా భూమి ఆకాశాలను ఎప్పుడైతే సృష్టించారో ఆ రోజు నుంచి పూర్తి సంవత్సరానికి ఎన్ని మాసాలు ఉండాలని, ఈ మాసాలన్నీ కూడా ఉత్తమైనవి, కానీ వీటిలో పవిత్రమైనవి హుర్మత్ వాలే మహినే, నిషిద్ధమైన మాసాలు. అంటే హుర్మత్ అంటే దానిలో చెడు కార్యాల నుంచి దూరంగా ఉండి ఎవరైనా సత్కార్యాలు, దాన ధర్మాలు, మంచి పనులు చేస్తే దానికి అల్లాహ్ రెట్టింపు ప్రతిఫలము, ఉత్తమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తారు అని అర్థము. అన్నారు మిన్హా అర్బఅతున్ హురుమ్, రజబ్ మాసము, జిల్ఖాదా, జిల్హిజ్జా, ముహర్రం మాసం, ఈ 4 మాసాలు చాలా పవిత్రమైనదిగా అని అల్లాహ్ భావించారు. ఒక విషయం ఇక్కడ మనకు అర్థమైందండి, మాసాలను సృష్టించిన వాడు, నిర్ధారించిన వాడు కూడా ఆయనే. ఏ మాసం మంచిది అనేది కూడా నిర్ధారించింది కూడా ఆయనే. ఆయన ఏ మాసాన్ని కూడా, ఏ నెలను కూడా, ఏ రోజును కూడా, ఏ వారాన్ని కూడా అది మంచిది కాదు అని చెప్పలేదండి. అన్ని మంచిదే, దాంట్లో ఉత్తమైనది ఒకటి. ఉత్తమైనది అంటే తక్కువైనది అనేది ఎంత మాత్రం అర్థం కాదండి. అన్నారు మిన్హా అర్బఅతున్ హురుమ్, దాంట్లో ఉత్తమైనవి 4 ఉన్నాయి. మరి సమాజంలో ప్రజలు చాలా మంది ఫలానా సఫర్ మాసం మంచిది కాదండి, ఆ రోజు మంచిది కాదండి అని చెప్తున్నారు. ఎవరు చెప్పారండి? మొదటి ప్రశ్న. అల్లాహ్ స్వతహాగా నేను సృష్టించాను, నేను నిర్ధారించాను అంటుంటే చాలా మంది మొహర్రం మాసం మంచిది కాదంటున్నారు. ప్రవక్త గారు అన్నారు మొహర్రం షహరుల్లాహ్, అల్లాహ్ మాసం అన్నారు. అంత ఉత్తమైనదిగానే ఖరారు చేస్తుంటే సమాజంలో చాలా మంది సరైన అవగాహన, ధర్మం పట్ల జ్ఞానం లేక అనేకులు అంటున్నారు మొహర్రం మాసం మంచిది కాదండి, కనుక ఆ మాసంలో వ్యాపారం చేయటము, కొత్త దుకాణం ఓపెన్ చేయటము, పెళ్లి చేయటం, ఇవన్నీ కూడా మానేస్తూ ఉంటారు. ఎవరు చెప్పారండి? చేసే వాళ్ళని అడిగితే మా ఇంట్లో మా ఆవిడ చెప్పిందండి అంటారు. ఎవరు చెప్పారయ్యా అంటే ఆ పక్క వాళ్ళు చెప్పుకుంటున్నారండి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మీరు ధర్మాన్ని కించపరుస్తున్నారు సోదరులా. అల్లాహ్ పవిత్రమైనదిగా అని ఖరారు చేస్తుంటే ప్రజలు దాన్ని మంచిది కాదు, ఫలానా రోజు మంచిది కాదు అంటున్నారు. మంచిది కాదు అని నిర్ధారించడానికి అధికారం ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి అధికారం? అల్లాహ్ అంటున్నారు అన్ని మంచిదే, దాంట్లో ఉత్తమైనవి కూడా ఉన్నాయి. దేన్ని కూడా కించపరచలేదు, దాని తక్కువ స్థానం అనేది కూడా వివరించలేదు. అలాంటి మాసాలను, అలాంటి రోజులను ప్రజలు ఆ రోజులో పని ప్రారంభిస్తే అది సంపూర్ణం అవ్వదు, కంప్లీట్ అవ్వదు, శుభం ఉండదు, కలిసి రాదు, ఫలానా ఫలానా అని గుర్తుంచుకోండి సోదరులా. ఏ రోజునైతే, ఏ దినమునైతే మనం మంచిది కాదు అంటున్నాము ఆ రోజుకి లోపం కాదు. మీరు సృష్టిలో అల్లాహ్ సృష్టించిన ఈ సృష్టి తాల్లో మీరు లోపాన్ని తీసినట్టు అంత అధికారం మనకు లేదు సోదరులా. ఎవరైతే మొహర్రం మాసం మంచిది కాదు, సఫర్ మంచిది కాదు, ఆ రోజు ఫలానా ఫలానా అని మంచిది కాదు అంటున్నారు, వాళ్ళు ఒకసారి గుర్తించుకోవాలి, సంస్కరించుకోవాలి, ఆలోచించాలి. మనం అల్లాహ్ సృష్టిలో లోపాన్ని తీస్తున్నాము. ఇంత అధికారం లేదు సోదరులా. అల్లాహ్ సృష్టిలో మనము లోపాన్ని తీయలేము. అల్లాహ్ అంటున్నారు చాలా ఉత్తమైనవి అంటున్నారు. షహరుల్లాహిల్ ముహర్రం అన్నారు, నేను సృష్టించాను. ఇంకో చోట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఇబ్నే ఆదం యసుబ్బుని, ఆదం కుమారుడు నన్ను తిట్టుతాడు. అదేమిటి? అల్లాహ్ను తిట్టడం ఏమిటి? ఒకరిని నేను మార్చేవాడిని, నేను ఫలానా రోజు మంచిది కాదంటే ఆ రోజును తిట్టినట్టు కాదు, ఆ రోజును మార్పిడి చేసేవాడు ఎవరైతే ఉన్నారో అల్లాహ్, ఆయన్ని మనం తిట్టినట్టు అవుతుంది. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీస్ కుద్సీలో అన్నారు అల్లాహ్ ఈ విధంగా అంటున్నారు, మానుకోండి మీరు, ఫలానా రోజు మంచిది కాదు ఇది చెప్పడానికి ఈ అధికారం మనకు లేదు. అయితే ఈ వాక్యం ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఈ మాసాలన్నీ కూడా నిర్ధారించింది అల్లాహ్, దీంట్లో ఉత్తమైనదిగా ఖరారు చేసింది అల్లాహ్. ఎప్పుడండి? ఎప్పుడు ఖరారు చేశారండి? యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్జ్, ఎప్పుడైతే భూమి ఆకాశాలను సృష్టించారో ఆ రోజు నుంచి అల్లాహ్ ఇన్ని మాసాలు ఉండాలి, దీంట్లో ఉత్తమైనవి ఫలానా ఫలానా నిర్ధారించేశారు. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు ప్రస్తుతం మనం హజ్ యొక్క మాసంలో ఉన్నామండి. మనం హజ్ మాసం ఏమిటండి? ఇస్లాం ఏ ఏ ఆరాధన అయితే నిర్ధారించిందో, విధిగా చేసిందో అవి సమయము, నెలలని కూడా నిర్ధారించింది. సమయం రాకముందు మనం ఏం చేసినా కూడా, ఏ ఆరాధన చేసినా కూడా అది ఆమోదకరము,
అల్లాహ్ యాక్సెప్ట్ చేయరు. ఏమండి, రంజాన్ మాసంలో ఎండలు బాగున్నాయండి కనుక చలికాలంలో మనం ఉపవాసం పాటించుకుందామండి అంటే ఆమోదకరం అవ్వవు, స్వీకరించబడవు. ఎందుకండి? దానికి ఆ సమయం కాదండి. రంజాన్ మాసం వచ్చిన తర్వాత, ఆ నెల వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న ఆచరణ ఏదైతుందో ఉపవాసం పాటించడం ఆ సమయంలో పాటిస్తేనే నమాజ్ సమయము, జుహర్ నమాజ్కి, అసర్ నమాజ్కి, మగ్రిబ్ నమాజ్కి, మరి ఇషా, ఫజర్ ఈ నమాజ్ అన్నిటినీ కూడా అల్లాహ్ తబారక తఆలా దైవ దూత ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆయా నమాజుల యొక్క సమయాలు మరియు మొదటి సమయము చివరి సమయాన్ని కూడా నిర్ధారించారు. మనం ఈ సమయాల మీద నమాజ్ స్థాపిస్తేనే ఆమోదకరమైంది. అదేవిధంగా ఈ హజ్ కూడా అల్లాహ్ తబారక తఆలా జిల్ ఖాదా, జిల్ హిజ్జా ఈ మాసాలు ఏదైతే ఉన్నాయో ఈ మాసాల్లోనే నిర్ధారించారు హజ్ చేయడానికి. మనకు ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఉన్నప్పుడు మనం వెళ్ళిపోదామండి, ఎండాకాలంలో కాకుండా చలికాలంలో వెళ్దామండి హజ్ యాత్ర కంటే, అది ఆమోదకరమైనది కాదు. అంటే అర్థమైన విషయం ఏంటంటే ఈ వాక్యం చదవడానికి హజ్ కి కూడా అల్లాహ్ తబారక తఆలా ఒక మాసాన్ని నిర్ధారించారు, జిల్ ఖాదా, జిల్ హిజ్జా. ఇస్లామియా 12 మాసాల్లో చివరి మాసాలు ఏదైతే ఉన్నాయో వాటిలోనే మనం హజ్ చేయాలి. దానికి బయలుదేరితేనే అది ఆమోదకరం అవుతుంది. మరియు ప్రస్తుతము ఇది జిల్ హిజ్జా యొక్క మాసం అంటున్నారు కదా, ఏమిటండి దానికి విలువ అన్నారు. అఫ్జలు అయ్యామి దునియా, ఈ భూమండలంలో సంవత్సరానికి ఎన్ని మాసాలు అయితే వస్తాయో రోజులు మనం తెలుసుకుంటే జిల్ హిజ్జా యొక్క మొదటి 10 రోజులు చాలా ఉత్తమైనదిగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖరారు చేశారు. ఎంతగా అండి ఉత్తమైనది అంటే ఏమిటండి? ఈ 10 దినాలలో, రాత్రుల్లో కాదండి, దినాలలో, రాత్రుల్లో రంజాన్ యొక్క చివరి 10 రాత్రులు చాలా ఉత్తమైనది. ఈ 10 దినాలలో జిల్ హిజ్జా యొక్క 10 దినాలు ఎంతగా ఉత్తమైనవి అండి అంటే దీనిలో చేసే ఆరాధన మరో రోజుల్లో మనం చేస్తే దానికి అంత విలువ ఉండదు, అంతగా ఖరారు చేశారు. అందుకన్నారు అఫ్జల్ అయ్యామి దునియా, ప్రపంచంలో ఈ భూమండలంలో ఉన్న రోజులు అతి ఉత్తమైనవి ఏవైనా ఉన్నాయండి అంటే జిల్ హిజ్జా యొక్క మొదటి 10 రోజులు అన్నారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖురాన్లో దీనికి సంబంధించి చాలా విషయాలు వచ్చాయి సోదరులారా. అయితే నేను వివరించాలనుకున్న విషయం ఏంటండి అంటే ఇక్కడ హజ్ దానికి సంబంధించి ఈ మాసంలోనే హజ్ చేస్తారండి. అనేకులు భారతదేశాన్ని ప్రపంచం యొక్క నలుమూలల నుంచి హజ్ చేయడానికి కాబతుల్లా వైపుకు బయలుదేరతారు. ఎందుకండి అంత దూరం ఎందుకు వెళ్తారు? ఈ లోకల్లో మనం వెళ్తే ఇండియాలో లేకపోతే పక్క దేశంలో వెళ్తుంటే మనం ఆమోదకరం అవ్వదండి, అవ్వదు. హజ్ చేయమని ఆజ్ఞాపించి కూడా అల్లాహ్ వాజిల్ ఫిల్ నాసి బిల్ హజ్, ఓ ప్రవక్త ఇబ్రాహీం ప్రజలు ఈ పురాతనమైన అతి ప్రాచీనమైన ఇల్లు ఏదైతే ఉందో కాబా, దాని వైపుకు సందర్శించడానికి కొన్ని ఆచరణలు చేయడానికి ప్రజలకు ఆజ్ఞాపించు, దాని వైపుకే వెళ్ళాలి. ఏమర్థమైందండి? హజ్ చేయమని ఆజ్ఞాపించింది కూడా అల్లాహ్, ఎక్కడ చేయాలనేది కూడా నిర్ధారించింది కూడా అల్లాహ్. అల్లాహ్ ఆజ్ఞ మేరకు ముస్లింలు హజ్ చేయడానికి కాబతుల్లాకి బయలుదేరతారండి. కాబతుల్లా ఏమిటండి? ఇన్న అవ్వల వైద్యముది అలిన్నాస్ నెల్లది బిబక్కత ముబారక, ఈ భూమండలంపై అతి ప్రాచీనమైన గృహము అల్లాహ్ ఆరాధించడానికి, అల్లాహ్ను ఆరాధించడానికి ఏదైనా గృహం ఉందండి అంటే అది అల్లాహ్ గృహము కాబతుల్లా. దానికి బైతుల్లా అంటారండి ప్రత్యేకంగా. ఏమంటారు? బైతుల్లా. అల్లాహ్ తబారక తఆలాను ఆరాధించడానికి, హజ్ యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి అక్కడ సందర్శించడం తప్పనిసరి. అందుకే ముస్లింలు హజ్ చేయడానికి అక్కడ వెళ్తారండి. ఫలానా ఊర్లో మనం నియమించుకున్నామండి కాదండి, పుణ్యక్షేత్రము అని చెప్పటానికి కూడా ఆ పుణ్యాన్ని ప్రసాదించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ధారించాలి. ఒక కమిటీ వేశారండి, 4 కూర్చున్నారు, వాళ్ళు నిర్ధారించారు, ఎంత మాత్రము కాదండి. కాబతుల్లా పవిత్రమైనది, ముబారక. పవిత్రము అంటే పుణ్యక్షేత్రం అంటే అరబీ భాషలో ముబారకం అంటారండి. అన్నారు ఇన్న అవ్వల బైతి ముదిఅ లిన్నాస్ లల్లది బిబక్కత ముబారక. అల్లాహ్ అన్నారండి ఇది అతి ప్రాచీనమైన గృహము, చాలా పుణ్యక్షేత్రము, శుభప్రదమైనది, శుభము, బాబర్కత్ అని అల్లాహ్ తబారక తఆలా ఖరారు చేస్తున్నారు సోదరులారా. అందుకే హజ్ చేయడానికి అంత దూరం బయలుదేరతారు. అర్థమైందండి మీకు? హజ్ చేయడానికి హజ్కి బయలుదేరారండి. అసలు ఏమిటండి కాబతుల్లా ఏముందండి అక్కడ? అంత దూరం వెళ్తున్నారు కదా, అంత డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు, ఏముందండి అక్కడ?
ఫీ ఆయాతు బయ్యినాత్, దీంట్లో అల్లాహ్ యొక్క అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఏమిటండి ఆ నిదర్శనాలు అతి ఉత్తమైన నిదర్శనము, అతి ప్రాచీనమైనది, ప్రవక్తల యొక్క నినాదము. వచ్చిన ప్రవక్తలందరూ కూడా దాన్ని స్థాపించడానికి వచ్చారు. అదే ఏకైక విషయం ఏమిటండి అంటే తౌహీద్, ఏకేశ్వరోపాసన అండి. ఈ విషయాన్ని తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసన, ఒక్క దైవాన్ని ఆరాధించడం. ప్రపంచంలో దేవుళ్ళు 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 అని చెప్పుకుంటూ, దేవుళ్ళు ఎంతమంది అంటే దేవుడు ఒక్కడే, నినాదము దేవుళ్ళు అని. ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఒక్క మాట ద్వారా అనేక దైవాలను ఆరాధించడము ముష్రిక్ కింద మారిపోవటము మనం చూస్తున్నాము. కానీ ఒక్క దైవాన్ని ఆరాధించాలి, దాన్ని అమల్లోకి తీసుకురావాలి చేస్తున్నారు ఎవరండి అంటే ఒక్కసారి కాబతుల్లా వైపు చూడాలండి. తౌహీద్ యొక్క ప్రదర్శన అండి అది. తౌహీద్ యొక్క ప్రదర్శన. మళ్ళీ చెప్తున్నాను, తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసన. ఒక్క దైవాన్ని ఆరాధించడం చెప్పే వాళ్ళు, ఆచరించే వాళ్ళు, జీవితం దానికి కృషి చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అంటే ఒక్క విశ్వాసి, అల్ ముస్లిం, ఆయనే విధేయుడు. ఒక్కసారి కాబతుల్లా వైపు చూడండి, ఏముందండి అక్కడ? ఒక్క దైవాన్ని ఆరాధిస్తారండి. మన సమాజంలో దేవుడు 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 అని దేవుళ్ళ సంఖ్యను పెంచేశారు సోదరులారా. కానీ ప్రవక్తలు తీసుకొచ్చిన సందేశాన్ని కాపాడుతున్నది ఎవరు? ప్రవక్తలు తీసుకొచ్చిన సందేశాన్ని కలుషితంగా చేస్తున్నది ఎవరు? ఈ ప్రశ్నకు మనం సమాధానం చూస్తే, ప్రవక్తలు తీసుకొచ్చిన సందేశము, ఈ భూమి నిలకడగా ఉన్న వాస్తవము, దాన్ని ఆచరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అంటే ఒక్క దైవాన్ని నమ్ముకొని దాని ప్రకారంగా జీవితాన్ని కరిగించే, జీవితాన్ని అలాగే ఖర్చు చేసి అంకితం చేసేవాడు ఎవరైనా ఉన్నాడండి అంటే అల్ ముస్లిం. నేను చెప్పే మాట కాదండి, ఒక్కసారి ప్రతి ఒక్కరూ కాబతుల్లా వైపు చూడాలండి. లక్షలాది ప్రజలందరూ కూడా ఒక్క దైవాన్ని ఆరాధించడానికి వెళ్తారండి. ప్రపంచంలో అనేక నినాదాలు, కానీ నినాదాలన్నింటిలో కూడా ఉత్తమైనది లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఉత్తమైన నినాదం ఏదైనా ఉందండి అంటే ఒక్కసారి ఈ హజ్ మాసంలో కాబతుల్లా వైపుకు చూడాలండి. ఎందుకండి? ఏముందండి అక్కడ? చెప్పటం కాదండి, ఆచరించి చూపిస్తున్న నిదర్శనాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి సోదరులా, కనిపిస్తున్నాయండి. వేరే చోట ఆరాధించడానికి వెళ్తే రంగులు వేరుగా ఉంటాయి, విఐపి స్టేటస్ వేరేగా ఉంటుందండి. ధనవంతులకు వేరే చోట, పేదోళ్లకు, మధ్య తరగతుల వాళ్లకు వేరే చోట రంగులు మారిపోతుంటాయండి. అదేవిధంగా నినాదాలు మారుతూ ఉంటాయి. కానీ ఒకే దైవాన్ని నమ్ముకొని ఆ దైవం వైపుకే తిరిగి అందరూ నమాజ్ చదివటము, ఆ దేవుని యొక్క గృహము కాబతుల్లా వైపుకు తిరిగి నమాజ్ చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అంటే చూడ్డానికి ఆ నిదర్శనము కాబతుల్లా. ప్రపంచ నలుమూలల నుంచండి ఒక వ్యక్తి, పండితుడండి, ఆయన అంటున్నారు, దేశం మారిపోతే దేవుడు మారిపోతాడండి అంటున్నారని. ఏమన్నారు? సిమ్ లాంటిదండి దైవం అంటే సిమ్. అరబ్ లో ఉన్న వాళ్ళు అల్లాని ఆరాధించాలి, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు ఏమో యెహోవాను ఆరాధించాలి. మరియు మన భారతదేశంలో ఉంటున్న మన భారతదేశం యొక్క ప్రకృతిని బట్టి ఇక్కడ సాంప్రదాయాన్ని మనం ఆచరించుకోవాలి. సిమ్ లాంటిదండి, నెట్వర్క్ లాగా మనం మార్చుకోవాలంటున్నాం. అరే, దైవం అంటే నెట్వర్క్ లాగా మార్చేశారండి. ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు దైవం వేరు, ఇక్కడ ఉన్న వాళ్ళకు దైవం వేరు. ఈ నినాదము సరైనది కాదు. భూమిలో ఏ మూల ఉన్న వ్యక్తి కూడా ఆయన సృష్టించిన వాడు ఆ ఒక్కరే అని నిరూపించడానికి ఒక్కసారి కాబతుల్లా వైపుకు చూడాలి సోదరులా. చేస్తున్న సందేశం ఇదండి. ఏ రంగు కలిగి ఉన్న వ్యక్తి, ఏ రూపం కలిగి ఉన్న వ్యక్తి, ఎలా ఉన్నా సరే, భాష వేరేదైనా సరే, కానీ ఆ వ్యక్తి వచ్చేటప్పటికి లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అనే నినాదమే తీస్తూ ఉంటాడు. అదే నినాదంతోనే అక్కడ ఆనందకరం అవుతుంది ఆరాధన. ఆ దైవం ముందు మనము ఎలా రావాలంటే, ఓ అల్లా, నీ ప్రవక్త నినాదం తీశారు ఇక్కడ హజ్ చేయమని, లబ్బైక్ కనుక మేము వచ్చేసాము, ఇదే నినాదం తీస్తారు సోదరులా. ఆఫ్రికా ఓడైనా సరే జనాలండి అంటారు, ఆ ఊరు వాళ్లకు వేరు దైవం కాదండి. ఈ భూమండలంపై ఏ మూల నుంచి వచ్చినా సరే ఆయన అల్లాహ్ అనే నినాదమే తీస్తారు. ఏం అర్థమవుతుంది ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటండి అంటే, ఈ భూమండలంపై ఏ వ్యక్తి ఎక్కడున్నా సరే ఆ యొక్క వ్యక్తిని సృష్టించిన వాడు కూడా అల్లాహ్, ఆయనే. రంగు మారినా, రూపం మారినా, భాష మారినా, ఈ కొద్ది విషయాలు మారటం వల్ల దైవం మారటం అనేది అసాధ్యం సోదరులా. రంగు, రూపము, భాష మారిన కూడా
దైవం ఒక్కడే అని చూడాలనుకుంటున్నారా? కాబతుల్లా వైపు చూడాలండి. కాబతుల్లా వైపుకు చూడాలి. ఒకే నినాదం తీస్తారు. ఏ భాష మాట్లాడే వ్యక్తి అయినా సరే ఆ భాషను మీ దేశంలో పెట్టి రావాలండి. ఇక్కడ కాబతుల్లా వచ్చేటప్పటికి లబ్బైక్ అల్లాహుమ్మా లబ్బైక్ లబ్బైక్ లా షరీక లక లబ్బైక్ ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక్. అల్లాహ్, నీ వద్దకు వచ్చేసాము, నీ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, మేము ఎవరు నీతో పాటు సాటి కల్పించము, మేము మీ ఆజ్ఞ ద్వారా మనం ఇక్కడ వచ్చేసాము, సర్వ పొగడ్తలు నీకే, లా షరీక లక్, నీతో పాటు ఎవరిని కూడా మనం భాగ్యస్వామ్యముగా నిలబెట్టము. ఇదే నినాదం ఉంటుందండి, ఒకే నినాదం. చేసే ప్రతి జిక్ర్లో కూడా సుబ్హానల్లాహ్ వల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్. అల్లాహ్, నువ్వు పవిత్రుడివి, నువ్వు సర్వ పొగడ్తలు నీకే, నీ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని ఇదే నినాదం తీస్తూ ఉంటారు సోదరులారా. ఏమిటండి, ఆఫ్రికా నుంచి వచ్చిన ఆ నల్ల రంగు కలిగిన వ్యక్తి కూడా ఇదే చెప్తారండి. మన భారతదేశం నుంచి వెళ్ళిన వ్యక్తి కూడా ఇదే నినాదము. ఏమిటండి అంటే ఏకత్వం, తౌహీద్. తౌహీద్ ఎలా అంటే భాష మాట్లాడే ద్వారా నిరూపిస్తున్నారు వాళ్ళు, వచ్చి అక్కడ ఆచరణ ద్వారా నిరూపిస్తున్నారు సోదరులారా. ధరించే వస్త్రాలు కూడా ఒకే రంగులో ఉంటాయండి, తెల్ల వస్త్రాలు. మా ఊర్లో ఇది ఉంటుందండి, నేను ఇది వేసుకుని వచ్చేస్తానంటే కుదరదండి. అక్కడ మా ఊర్లో ఇలా ఉంటారండి, మా సాంప్రదాయం ఇదేనండి, మేము వచ్చేసి ఇలాగే చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞకు మీరు తిరస్కరిస్తున్నారు. తెల్ల రంగు లేని ఎహ్రాం మీరు కట్టినా కూడా ఇదే రంగులో కట్టాలి, అదే రంగు. మీరు చూస్తే మీరు ఒక్కసారి హజ్ ఆ ప్రయాణము ఆ చేసే ప్రక్రియ వైపు చూసినట్టయితే అందరూ తెల్ల వస్త్రాలు ధరించి ఉంటారు సోదరులారా. ఏమిటండి అంటే ఆ ఒక్క దైవం నుంచి ఆజ్ఞ. లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహ్ లఫసదతా. ఒక్క దైవం ఉంటే నినాదాలన్నీ కూడా ఒకే విధంగా వచ్చాయండి. దైవాలు అది మారిపోతే మా రంగు వేరు, మీ రంగు వేరు, మా ఆచారాలు వేరు, మీ ఆచారాలు వేరు, మా రంగులు వేరు, మీ రంగులు వేరు, ఈ మా మీ అనే ఈ మాట వచ్చేస్తుంది సోదరులారా. కానీ ఇస్లాం ధర్మము ఈ మాట లేదండి. మనము ప్రజలారా అయ్యుహన్నాస్ ఇదే నినాదం ఉంది సోదరులారా. పూర్తి ఇస్లాం మరియు అదేవిధంగా ఖురాన్ గ్రంథాన్ని పరిశీలించుకుంటే ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ కూడా మానవులారా ప్రజలారా అని ఉంది. ముస్లింలారా మీరు ఆరాధించుకోండి, మీరు పక్కకు వచ్చేయండి, ఎక్కడ కూడా లేదండి. దీని నిదర్శనము, దానికి ప్రత్యేకమైన చూడాలండి అంటే కాబతుల్లా వైపుకు చూడాలి సోదరులారా. అక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరు చూసినట్టయితే ఒకే సఫ్లో పంక్తులో నిలబడి నమాజు చేస్తూ ఉంటారండి. విఐపి స్టేటస్ అనేది అక్కడ ఉండదు. కొన్ని చోట్ల మనం చూసినట్టయితే ధనవంతులు ముందుగా వెళ్ళేవాళ్ళు, పని ఉన్నవాళ్ళు వచ్చేయండి ఇటు, లేదండి. నమాజ్ కాబతుల్లా వైపు తిరిగి ఏదైతే నమాజ్ చదువుతుంటారో అక్కడ మీరు చూసినట్టయితే ధనవంతుడైనా సరే, పని చేసేవాడైనా సరే, దొడ్లు కడిగేవాడైనా సరే, నమాజ్ సమయం అయిపోయింది అంటే పక్కనే వేరే చోట నిలబడడానికి రాజు వచ్చిన కూడా ఆ వ్యక్తి పక్కనే నిలబడాలి సోదరులారా. ఆ వ్యక్తి పక్కనే నిలబడాలి. ఏంటండి అంటే సమానత్వము, ప్రజలందరూ సమానమే, ఒకే జంట సంతానము. ఈ నినాదం చెప్తుంటారే, దాని యొక్క నిదర్శనం చూడాలంటే కాబతుల్లా వైపుకు బయలుదేరాలి సోదరులారా. అందరూ ఆదం సంతతే చూడాలనుకుంటే కాబతుల్లా వైపుకి వెళ్ళాలి. అందరూ కూడా మానవులందరూ అన్నదమ్ములు సహోదరులు, ఒకే తల్లి సంతానము, ఇది మీరు నిరూపించుకోవాలి. చూడాలనుకుంటే కాబతుల్లా వైపుకు బయలుదేరాలి సోదరులారా. ఏమిటండి ఇది? ఈ నినాదం ఏమిటండి? నేను చెప్పే నినాదం కాదండి, ఖురాన్ ఇస్తున్న సందేశం అండి ఇది. యా అయ్యుహన్నాస్ ఉఅ్బుదు రబ్బకుముల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వఖలఖ మిన్హా జౌజహా వబస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వనిసాఆ. ఓ మానవులారా, మీరందరూ ఒకే జంట సంతానము, ఆదం మరియు హవ్వ. ఆ ఆదం మరియు హవ్వ నుంచి అల్లాహ్ ప్రపంచంలో మానవులను చేశారు. నేలను బట్టి రంగులు మారాయండి, విశ్వాసాలు మారవు సోదరులారా, భాషలు మారాయి, కానీ దైవం మారదు. ఈ విషయాన్ని తెలియజేస్తుంది ఇస్లాం. కనుక మతం వేరే ఉన్నందువల్ల ఆ వ్యక్తి మా సోదరుడు కాదు అని ఇస్లాం బోధించదు సోదరుల. అతను కూడా ఆదం సంతతే, మాకు సహోదరుడే, కానీ విశ్వాసాన్ని మార్చుకున్నాడని ఇస్లాం మనకు సందేశం ఇస్తుంది సోదరులారా. మనం తెలుసుకోవాలండి, సత్యాన్ని తెలుసుకోవాలి. మనం ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నాం, దేవుడు ఒక్కడే అని చెప్పిన ఈ నినాదానికి దానికి ప్రదర్శన కాబతుల్లా వైపుకు మనం చూడాలి. ఇదే హజ్ సందర్భంలోనే సోదరులారా చూడాలనుకుంటే. జనాలు అనుకుంటారు ముస్లింలు
కాబతుల్లాకి వెళ్ళి ఆ నల్ల గృహం ఏదైతే ఉందండి, బ్లాక్ హౌస్, దాన్ని ఆరాధిస్తూ ఉంటారంటారు. కాదు సోదరులారా, అలా ఏమీ లేదు. మరి దాని చుట్టూ ఎందుకు తిరుగుతారండి? అల్లా ఆజ్ఞ ఎక్కడుందండి? ఖురాన్ లో అల్లా చెప్పారు, వల్ యతవఫు బిల్ బైతిల్ అతీక్. మీరు ఆ నల్ల బ్లాక్ హౌస్ ఏదైతే ఉందో కాబతుల్లా అంటారు దాన్ని. ఆ కాబతుల్లా చుట్టూ మీరు తిరగటం అనేది ఒక ఆరాధన. మీ విశ్వాసాలను, మీ నమ్మకాన్ని పక్కన పెట్టండి. నేను చెప్పిన మాటను మీరు ఆచరించి చూపించండి. ఆ అల్లాహ్ చెప్పిన మాటకు ఆచరించడానికి ముస్లింలందరూ ఆ కాబతుల్లా చుట్టూ తిరుగుతూ ఉంటారండి. జనాలు అంటున్నారు ఆ కాబతుల్లాని ఆరాధిస్తున్నారు. ఆరాధించరు ఎన్నటికీ కూడా. ఇస్లాం ధర్మంలో ముష్రిక్ లాంటి పనులు, అల్లాహ్తో దైవంతో పాటు సాటి కల్పించే వాటి నుంచి దూరంగా ఉండండి అని ఆజ్ఞాపించడం జరిగింది. రాళ్లను, రప్పలను, చెట్లను మీరు వాస్తవాలను గ్రహించండి. ఇస్లాం బోధించే వాస్తవాల్లో ఏకైక వాస్తవం ఏమిటంటే మీరు వాస్తవాన్ని గ్రహించండి. ఏమిటండి వాస్తవం? మీరు దేని నుంచి అయితే లబ్ధి పొందుతున్నారో, సూర్యుడి నుంచి లబ్ధి పొందుతున్నారు, ఆ సూర్యుడిని సృష్టించిన వారిని గ్రహించడము వాస్తవము. మీరు సముద్రాల నుంచి, నదుల నుంచి, ఆకాశం నుంచి నీరు పొందుతున్నారు, ఈ నీటిని ప్రసాదించే వారిని ఆరాధించడము వాస్తవము. మీరు చెట్ల నుంచి ఫలాలు పొందుతున్నారు, ఈ ఫలాలు పొంది మీరు తిని ఆ ఫలాలు ప్రసాదించేవాడు, దాన్ని సృష్టించేవాడైన ఆ సృష్టికర్తను గ్రహించండి, ఇది వాస్తవము. అవాస్తవము. ఆ సూర్యుడి నుంచి మనం ఆ కాంతి పొందుతున్నాము కనుక సూర్యుడు దేవుడు, చెట్టు నుంచి ఫలాలు పొందుతున్నాము, చెట్టు దేవుడు, ఫలానా రాయి నాకు సహాయపడిందండి అందుకు ఆ రాయిని నేను దైవంగా చేసుకుంటారు, ఇది అవాస్తవం అండి. మీ లబ్ధి కొరకు, మీ లాభం కొరకు మీరు సృష్టితాలను సృష్టికర్త చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం సోదరులారా? ఇస్లాం బోధించేది ఇదే, వాస్తవాన్ని గ్రహించండి. మిమ్మల్ని, మీ పూర్వీకులను, మీ తాత ముత్తాతలను, మీ వంశాలకి ఎవరు ఆయన్ని సృష్టించారో ఆయన్ని ఆరాధించండి. ఈ నిదర్శనం చూడాలనుకుంటే కాబతుల్లా వైపు చూడండి. ఈ రాళ్ల ఆరాధన, సృష్టితాలను ఆరాధించడం అనేది ఏ ధర్మంలో లేదండి. ఇస్లాం కాదు, ఏ ధర్మంలో కూడా బోధించబడలేదు. ప్రజలు నమ్మకాలు కల్పించుకుని ఆరాధించడం అనేది మొదలు పెడుతున్నారు సోదరులా. నేను చెప్పే విషయం ఏమిటంటే ఇక్కడ కాబతుల్లా ఆరాధించడానికి బయలుదేరే ఒక ప్రదేశం, అటువైపు తిరిగి ఆరాధిస్తారే తప్ప కాబతుల్లాను ఆరాధించరు సోదరులారా. ఇంకా ముందుకు వచ్చినట్టయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దౌత్యం పొందిన 21 సంవత్సరాల తర్వాత హజ్ యాత్రకు బయలుదేరారు సోదరులారా. అప్పటిదాకా హజ్ చేయలేదు. ఎందుకండి అంటే అక్కడ షిర్క్ పనులు, దైవంతో పాటు ఇతర దేవి దేవతలను అక్కడ ఆరాధించేవాళ్ళు. ప్రవక్త వారు అక్కడ వెళ్ళలేదు. 8వ హిజ్రీలో హజ్ యాత్రకు బయలుదేరారు. ఫతే మక్కా అయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్కి వెళ్ళారండి. ముస్లింలు హజ్ కి బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏం నేర్చుకొని వస్తున్నారు, అక్కడ ఏం చెప్తారు? ప్రవక్త గారు చెప్పిన విషయాలు అక్కడ చెప్తారండి. ఏం చెప్పారండి ప్రవక్త గారు? సహీ ముస్లిం గ్రంథంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు 1,24,000కు పైగా వ్యక్తులు ఉన్నారండి, సహాబాలు, అనుయాయులు ఉన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒంటెపై కూర్చుని ఉన్నారు. హజ్ చేసి పనులన్నీ కూడా మినా మైదానంలో నిలబడారు సోదరులారా. నిలబడి ఒంటెపై నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలందరినీ ఉద్దేశి, యా అయ్యుహన్ నాస్, ప్రజలందరినీ వింటున్నారు వినండి, నేను వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలియదు కానీ కొన్ని చివరి మాటలు నేను చెప్పేస్తున్నాను, ఈ విషయాన్ని గుర్తించుకోండి అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఒక వ్యక్తి ఇక నేను మరణిస్తాను, దాని తర్వాత నాకు అవకాశం లేదు, 4 విషయాలు చెప్తానంటే ఆ మాటలు ఎలా ఉంటాయండి? ఆ పూర్తి జీవితాన్ని దాంట్లో వచ్చి ఏదైతే విషయాలు ఉంటాయో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు సోదరులారా. జీవితాంతం దేని కొరకు అయితే కృషి చేశారో ఆ విషయాలు హెడ్లైన్స్ లాగా ఇలా 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 బోధించేతారు ప్రవక్త వారు. ఏమన్నారండి? యా అయ్యుహన్ నాస్ ఇన్న దిమాఅకుం, ఓ ప్రజలను గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని గమనించండి. ఎందుకు మీరు వినండి అన్నారంటే ఫల్యుబల్లిగ్ షాహిదుల్ గాయిబ్ అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకు బోధించండి అని చెప్పారు ప్రవక్త వారు. అందుకు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పడానికి నేను ఉంటానో లేదో తెలియదు, వినండి. ఏం చెప్పారండి ప్రవక్త వారు? ఇదే ప్రవక్త గారు నేటికి 1445 సంవత్సరాలకు పూర్వం చెప్పిన మాట నేటికి కూడా చెప్తూనే ఉంటారు సోదరులారా. ప్రతి హజ్ యాత్రకు బయలుదేరిన ప్రతి వ్యక్తి ప్రసంగాన్ని విని వస్తారు, నేర్చుకొని వస్తారు. ఏం చెప్పారండి అన్నారు?
ఇన్న దిమాఅకుం, ప్రజలారా గుర్తించుకోండి, ఏ వ్యక్తి కూడా ఇంకో వ్యక్తిని హతమార్చకూడదు. ప్రాణాలకు విలువ చెప్పారు సోదరులారా, ప్రాణాలకు ఉన్న విలువ చెప్పారు. అన్నారు, నువ్వు ఎదుటి వ్యక్తికి ప్రాణాలు ఇవ్వలేవు, నువ్వు అలాంటప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణాలను తీసే హక్కు నీకు లేదు. గౌరవించాలి, రక్తాన్ని చిందించడం అనేది నిషిద్ధము అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎందుకండి చెప్పారు ఇది? ఎందుకంటే అరబ్ మొత్తం, అరబ్ కాదు అరబేతరులు కూడా మానవ ప్రాణానికి అసలు విలువ అనేది ఉండదు. చిన్న చిన్న గొడవల ప్రకారంగా వాళ్ళు హత్యలు, నరహత్యలు చేసేవారు. కొన్ని నెలల యుద్ధాలు జరిగేవి. ఏమిటండి అంటే చిన్న విషయంపై వాళ్ళు గొడవ పడ్డారు. జంతువుల విషయంలో, పిల్లల విషయంలో గొడవలు పడి కొన్ని నెలల వరకు యుద్ధాలు జరిగేవి. ప్రవక్త వారన్న ఆపేయాలి ఇవన్నీ కూడా. మన్ కతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకఅన్నమ కతల నఫ్స జమిఅ అన్నారు. అన్ని చంపితే దాని పాపం ఏంటో తెలుసా? పూర్తి మానవాళిని చంపేసినంత పాపం అన్నారు ప్రవక్త వారు. అందుకు హత్యల నుంచి దూరంగా ఉండండి, చంపటాలు ఇంకో యువత నుంచి నిషిద్ధము. ఎలా నిషిద్ధము అది వివరిస్తున్నారు ప్రవక్త వారు. అన్నారు ఇన్న అంబాలకుం, తర్వాత అన్నారు మీ ధనము కూడా, ఎదుటి వ్యక్తి యొక్క ధనాన్ని కాజేయటము నిషిద్ధము అన్నారు. ఆ వ్యక్తి కృషి పడి సంపాదించుకున్నాడు, అలాంటి వ్యక్తి యొక్క ధనాన్ని దోపిడీ చేసి, దాడి చేసి అన్యాయంగా లాక్కోవటము నిషిద్ధము. దాంట్లో ప్రవక్త వారు వడ్డీని కూడా నిషిద్ధము అన్నారు. అన్యాయంగా తినేస్తున్నారు ప్రజల యొక్క సొమ్మును, నిషిద్ధము అన్నారు ప్రవక్త వారు. ఒకరిని ఒకరు గౌరవించండి. ఎదుటి వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలతో మీరు ఆడుకోమాకండి. నా ప్రాణాలు, నా గౌరవం, నా ఇజ్జత్ నాకు ఎంతగా ముఖ్యమో ఎదుటి వ్యక్తి గురించి కూడా మీరు అదే విధంగా అనుకోండి, భావించండి. ఎదుటి వ్యక్తి యొక్క గౌరవాలతో, మర్యాదలతో మీరు ఆడుకోమాకండి అని చెప్పారు సోదరులు. స్త్రీ విషయంలో మీరు అల్లాహ్తో భయపడుతూ ఉండండి అని ప్రవక్త వారు చెప్పారు సోదరులు. ఎందుకని? ఇస్లాం స్త్రీకి ఏ విలువ ఇవ్వడండి, ఇస్లాంలో స్త్రీకి అసలు హక్కులే లేవు అని చెప్పేవాళ్ళు వినండి. ప్రవక్త గారు అన్నారు, ఓ ప్రజల, స్త్రీ విషయంలో మీరు అల్లాహ్కు భయపడుతూ ఉండండి. మీరు ఏదైతే తింటున్నారో మీ స్త్రీ, మీ భార్యను కూడా అదే తినిపించండి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో, మీరు ఏదైతే ధరిస్తున్నారో స్త్రీ యొక్క హక్కును చెల్లించండి. ఎందుకంటే అల్లాహ్ యొక్క ప్రవచనము, ఖురాన్ వాక్యాలు చదివే మీరు నికాహ్ చేసుకుంటారు. మీరు తీర్పు మైదానంలో పట్టుకుంటారు. ఈ విషయాన్ని గమనించండి. అరబులో అన్యాయంగా ఫలానా ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే అబ్బో ఇప్పుడు అన్నింటినీ వెతకాలి, ప్రతి ఇంటి గుమ్మాన్ని నేను వెళ్ళాలి, అక్కడ నా తలను వంచాలి, ఇన్ని అవమానాలా, కనుక నాకు అసలు ఆడపిల్ల వద్దు, ఈ అవమానాన్ని కూడా వద్దు అని ఆడపిల్లలను హతమార్చేవారు, సజీవ దహనం చేసేవారు, పూర్తి చేసేవారు, సమాధం చేసేవారు. ఇస్లాం వచ్చి ఏ వ్యక్తి అయితే ఆడపిల్లని పెంచి పోషించి పెళ్లి చేస్తే ఆ వ్యక్తి స్వర్గవాసి అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక అన్నారు, మీరు ఆడ విషయంలో వాళ్ళ హక్కును చెల్లించండి, అల్లాహ్ మిమ్మల్ని ప్రశ్నిస్తాడు, ఈ విషయాన్ని గమనించుకోండి అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అన్నారు చూడండి, ఇంకా కుల్ అమ్రిన్ జాహిలియా, ఈ ఒక్క ఆచరణ విశ్వాసము నా కాలి కింద ఈ రోజు నుంచి అలాంటి ఏ చేష్టలు కూడా జరగవు. ఏం జరిగిందండి అసలు ఈ రోజుల్లో కూడా? అజ్ఞానపూరితమైన విషయాలు, హసబో నసబ్, నా వంశం ఉత్తమైనది అని గొప్పలు చెప్పుకోవటము, నీ వంశం తక్కువ. ఈ వంశాలు ఏమిటండి? ఒక వ్యక్తి ఫలానా వంశం అంటే గుర్తు కొరకు మాత్రమే. లితఆరఫు, ఎవరండి మీరు? నేను ఫలానా ఊర్లో ఫలానా ఇంటికి చెందిన వాడిని. గుర్తుపట్టారు, సరే, రైట్, మీరు ఎవరండి? నేను ఫలానా వ్యక్తికి చెందిన తాలూకా వాళ్ళండి. గుర్తుపడుతున్నారు. ఇలా గుర్తు కోసం మాత్రమే, మీరు గమనించడానికి మాత్రమే, అంతే తప్ప నేను ఫలానా వంశానికి చెందిన వాడిని, హసబు నసబ్, వంశం మీద మీరు గౌరవాన్ని భావించమాకండి. అలాగే ఎదుటి వ్యక్తి యొక్క వంశాన్ని మీరు కించపరచమాకండి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సోదరులారా. ఈ రోజుల్లో నా వంశం గొప్పది, ఫలానా వంశంలో పెళ్లి చేయాలి, నేను మొహమ్మద్ వంశానికి చెందిన వాడిని, నేను షేఖ్ని. ఏమిటండి ఇది? ఏ వ్యక్తి యొక్క వంశం అతనికి వెనక కోసేసిందండి అంటే ఆ వ్యక్తి ఇంకా పైకి రాలేడు. వంశాన్ని చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు, ఫలానా. ఏమండి అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, అల్లాహ్ వద్ద గొప్పోడు ఎవరండి? వంశం పేరు తీసుకొచ్చారా?
ఫలానా వంశానికి చెందినవాడని చెప్పారా? చెప్పలేదండి. పూర్తి 1,00,000కు పైగా ఉన్న వ్యక్తుల ముందు ప్రవక్త వారు అన్నారు, ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం, ఈ వంశము ఫలానా వంశము గొప్పది ఏది లేదు, అల్లాహ్ గొప్పడే అంటే ఎవడైతే అతిగా దైవ భీతి కలిగి ఉంటాడో ఆ వ్యక్తి గొప్పడని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించారు సోదరులారా. అదే విధంగా హజ్ యాత్రకు బయలుదేరినప్పుడు 2 విషయాలు ఉన్నాయి, చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను సోదరులారా. హజ్ యాత్రకు బయలుదేరారంటే నేర్చుకున్నారు. ఏం నేర్చుకుంటున్నారు? ఏం సందేశం నేర్చుకుని వచ్చారు? ఏం తెలుసుకున్నారండి అంటే అక్కడ అల్లాహ్ యొక్క అనేక నిదర్శనాలు ఉన్నాయి సోదరులారా. సఫా మరియు మర్వా 2 కొండలు ఉన్నాయండి. అక్కడ ఆ కొండల మధ్య సై చేస్తారు, పరిగెత్తుతూ ఉంటారు. ఎందుకండి? హాజరా అలైహిస్సలాతు వస్సలాం వారు ఏ విధంగా అయితే కృషి చేశారో ఈ సంఘటనను మీరు గుర్తు చేసుకోవడానికి. ఎందుకండి? ఒక దైవాన్ని నమ్ముకొని ఆ ఎడారి ప్రాంతంలో నివసించడానికి సిద్ధమని చెప్పిన స్త్రీ హాజరా అలైహిస్సలాతు వస్సలాం వారు ఆ నమ్మకము, ఆ ధైర్యాన్ని అల్లాహ్ తబారక తఆలా ధైర్యాన్ని ప్రసాదిస్తూ సహాయం చేస్తూ నీటి ఊటను ప్రారంభించారు సోదరులారా. జంజం జనాలు చెప్పుకుంటారండి, మా ఊర్లో 40 సంవత్సరాల పురాతనమైన బావి ఉందండి. ఊరు పొడి మీద దాటితే అక్కడ బావి ఉందండి, ఫలానా నీళ్లు ఉన్నాయా? లేవు. 500 సంవత్సరాల క్రితం పురాతనమైన ఒక బావి ఉందండి, నీరున్నాయా? లేవు. ఏముందండి? చెత్తపొడి ఉందండి. కానీ ప్రపంచంలో అతి పురాతన బావి నీరు అప్పుడు ఎలా ఉంటుందో ఈ నిదర్శనం చూడాలి అనుకుంటే జంజం కాబతుల్లా వైపుకు బయలుదేరాలి సోదరులా, బయలుదేరాల్సింది అక్కడ. ఎందుకండి? అతి ప్రాచీనమైన బావి జంజం బావి. ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం, హాజరా అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క చిహ్నం ఉంది. అది దాన్ని చూస్తే గుర్తు చేయాలి. అందుకు అల్లాహ్ తబారక అక్కడ వెళ్ళండి అంటున్నారు సోదరులారా. ఇంకా కుర్బానీకి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి సోదరులారా. కుర్బానీ ఇప్పుడు ఏదైతే కుర్బానీ చేస్తున్నారో, కుర్బానీ పండగ రాగానే ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క ప్రస్తావన వస్తుంది. ఎవరిని ఆయన ఏం చేశారని అన్ని సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వ్యక్తి పేరు నేటికి కూడా మోగుతుంది. ఏ రేంజ్ లో మోగుతుంది అంటే 1,00,000 కొద్ది మంది వ్యక్తి అక్కడ వెళ్ళి ఆయన పేరును తలుచుకుంటూ అల్లాహ్ పేరు మీద బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని కుర్బానీ చేస్తున్నారు. ఏం చేశారండి ఆయన? ఏం చేస్తే నేటి వరకు కూడా ఆ పేరు ఉందండి అంటే ఆయన కూడా చేసింది తౌహీద్ ను ఆయన స్థాపికుడు అండి. ఆయన తౌహీద్ స్థాపకుడు. తౌహీద్ ని ప్రజలకు నేర్చుకున్నారు, ప్రజలకు బోధించిన వారు ఏమంటుంది అంటే ప్రవక్త ఇబ్రాహీం. అందుకల్లా అన్నారు, ఇది మీ తర్వాత తరతరాల వరకు ఇది ఇలాగే మిగిలి ఉంటుంది మీ పేరు అని ప్రవక్త ఇబ్రాహీం వారు పేరు తీసుకొచ్చారు. ఆ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క సున్నతిని, దాన్ని మనము సాంప్రదాయాన్ని కొనసాగించడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా కుర్బానీ ఇచ్చారు. నేటికి కూడా చేస్తున్నారండి. హజ్కి వెళ్ళిన వాళ్ళు ప్రవక్త ఇబ్రాహీం వారి జీవితాన్ని తిరిగేసి ఆ జీవితంలో ఉన్న ఏకైక సందేశము తౌహీద్, ఏకేశ్వరోపాసన. ఏ విషయంలో సరే ఆయన అడ్జస్ట్ అయ్యారు, కానీ దేవుని విషయంలో ఆయన అడ్జస్ట్ అవ్వలేదు అండ్ ఆ సందేశం మనకు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క జీవితంలో లభిస్తుంది సోదరులారా. ఇక్కడ మనకు ఎక్కడ తెలుస్తుందండి అంటే కాబతుల్లాకు బయలుదేరిన తర్వాత రండి. కాబతుల్లా నా ప్రసంగాన్ని ముగించక ముందు నేను విన్న విషయాల్లో ఏం తెలుసుకున్నామండి ఈరోజు అంటే హజ్ అంటే అల్లాహ్ ఆజ్ఞ. ముస్లింలు హజ్కి ఎందుకు బయలుదేరతారండి అంటే కాబతుల్లాకి బయలుదేరి మీరు హజ్ చేయమని అల్లాహ్ ఆజ్ఞాపించారు కనుక ముస్లింలు అక్కడ వెళ్తారు. కాబతుల్లాను ఆరాధించరు ముస్లింలు, కాబతుల్లా వద్దకు వెళ్ళి అల్లాహ్ ఆజ్ఞ పాలన చేస్తారు ముస్లింలు. ఆ కాబతుల్లా వద్ద ఏమున్నాయండి అంటే అల్లాహ్ యొక్క చిహ్నాలు, నిదర్శనాలు, షాయిరుల్లాహ్ చాలా విషయాలు ఉన్నాయి. అందులో జంజం బావి ఒకటి, సఫా మర్వా కొండలు, మరియు అదే విధంగా కాబతుల్లా యొక్క చరిత్ర, అన్ని విషయాలు ముందుకు వస్తాయి. మరియు ఏం నేర్చుకుంటారండి అంటే మానత్వం నేర్చుకుంటారు. ఏం నేర్చుకుంటారండి? మానత్వము. మానవులు మానవుల్లాగా మిగిలి ఉండాలి, ప్రతి ఒక్కరి యొక్క హక్కును చెల్లించాలి. ప్రత్యేకంగా స్త్రీల విషయంలో అల్లాహ్ తబారక తఆలాతో మీరు భయపడుతూ ఉండండి, వాళ్ళ హక్కును చెల్లించండి అని ప్రవక్త వారు ఆజ్ఞాపించారు. ఇంకా ఏం నేర్చుకున్నారండి అంటే అజ్ఞానపూరితమైన విశ్వాసాలను తొలగించటము, సూద్, ఎదుటి వ్యక్తి యొక్క ధనాన్ని అన్యాయంగా కాజేయటము నిషిద్ధం చేశారు ప్రవక్త వారు. ఇవన్నీ విషయాలు హజ్కి బయలుదేరిన వాళ్ళు నేర్చుకుంటారు. ఈ నేర్చుకున్న విషయాల్లో ఏకైక దర్స్ సందేశం ఏమిటండి అంటే ఏకేశ్వరోపాసన. ఒక్క దైవాన్ని నమ్ముకున్నారంటే జీవితాంతం దానికి కట్టుబడి ఉండటము. ఎలా అంటే కాబతుల్లా బయలుదేరిన వాళ్ళు నేర్చుకుంటారు సోదరులారా. అల్లాహ్ తబారక తఆలాతో దుఆ చేసిన అల్లాహ్ తబారక తఆలా హజ్ సందేశము దానికి సంబంధించి విన్న విషయాల ప్రకారంగా జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.